మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రుమూలలో గల ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 16వ డిసెంబర్ 2024 రోజున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ యొక్క ఫ్లాట్ ఓనర్స్ మాట్లాడుతూ కొర్రెమూల పరిధిలో ఉన్న సర్వే నంబర్ 739-749లో రెసిడెన్షియల్ స్థలంగా 1985 సంవత్సరంలో ఫ్లాట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, 2006లో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని కలెక్టర్కు చెప్పడంతో పాటు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఆ స్థలాన్ని మరలా అగ్రికల్చర్ స్థలంగా మార్చకుండా మోసపూరితమైన కబ్జాకోర్లను అడ్డుకుని మా యొక్క ఇళ్ల స్థలాలను యథావిధిగా ఉంచాలని కలెక్టర్ కోరడమైంది. ఈ సమావేశంలో ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, మాటూరి రవి, శ్రీనివాసాచారి, సుభాష్ చంద్రబోస్, ముత్తారెడ్డి, వెంకటేష్ నాయక్, రమణారెడ్డి, సోమలా నాయక్, బాలరాజ్, ధర్మేందర్, గోవర్ధన్ రావు మరియు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. బాధ ఉన్న వాళ్ళని వచ్చి మాట్లాడమని చెప్పారు కదా. బాధ ఉంటే మాట్లాడమన్నారు కదా. బాధ ఉంటే మాట్లాడమని చెప్పారు. అండ్ 3 acre 2 acre 7 గుంటాస్ అండ్ 3 acre 20 గుంటాస్ అగైన్. ఈ ల్యాండ్ లో అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, మళ్ళీ ఆర్డర్స్ వచ్చేదాకా అతన్ని ఇందులోకి ఇంటర్ఫియర్ కావద్దని రాసిండు. 10 ఎకరాలు ఈ 10 ఎకరాలనే దొంగతనాన్ని మళ్ళీ పాస్బుక్లు వేసిందని మేము ఛాలెంజ్ చేసినాం. వేస్తే ఏమన్నారండి, ఈ ల్యాండ్ లోకి వాళ్ళని రావద్దని చెప్పారు. అయిన తర్వాత ఈ ల్యాండ్ ఏ సర్వే నెంబర్ ఉందంట చెప్పండి. 740 ఏ సర్వే నెంబర్లోకి రావద్దు, ఏ సర్వే నెంబర్ మీదని చెప్పిన 740లోకి రావద్దు, 739లోకి రావద్దు, 739/2 రావద్దు. ఎవరిది 739 740? మాది. ఇప్పుడు అది ఎవరు మాది అని క్లెయిమ్ చేస్తున్నారు? 739 to 749 అంతా మేము క్లెయిమ్ చేస్తున్నాం. కాదు, ఇప్పుడు ఆయన ఏ భూమి అని ఆయన అడుగుతున్నాడు. 737 ఏది ఆయన అడిగేది. అవును, 10 ఎకరాలు తప్పుడు వాడొచ్చిండని చెప్పి మేము క్యాన్సలేషన్ అడిగినాం. ఇంకొకటి మీడియా మిత్రులారా, ఆర్టీఓలో క్యాన్సిల్ చేయించింది కూడా వి సమ్మిరెడ్డి శివారెడ్డి. ఆ కాపీ ద్వారానే ఇది వేసినంత జరిగింది. ఓకే, ఇది నాది, నాకు ఇంజంక్షన్ ఉన్నది, నీకు ఇంజంక్షన్ ఉన్నది, ఆయనకి ఇంజంక్షన్ ఉందని చెప్పుకుంటూ వస్తుండు. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ ఇల్లు మీద వేసినప్పుడు స్టేటస్ కోస్ ఉన్నాయి, దీనికి ఉన్నాయి. 2049/8/2011 ఏదైతే కేసు ఉన్నదో లేఅవుట్కు సంబంధించిన కేసు ఉన్నది కాబట్టి ఈ కేసులన్నీ దానికి ట్యాగ్ చేయడం జరిగింది. బ్రదర్ ఆ విషయం చెప్పిండా? చెప్పు. వేసిండు, ఎవరి మీద వేసిండండి? 951/2023 చదవండి సార్. మేము వేసిన కౌంటర్స్ కాదు సార్. ఇప్పుడు మేము రిట్స్ వేసినాం, అతను రిట్స్ వేసిండు. ఈ రిట్స్ అన్ని క్లబ్ చేసేసి పాత కేసులకు ట్యాగ్ చేసిండు. ఫైనల్ రిపోర్ట్ ఏముంది సార్? ఇప్పుడు లార్జ్ డెటిమెంట్ రేట్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి సార్? ఇవ్వద్దని చెప్పి నటించే నటన కోసం కేసులు వేయడం జరుగుతున్నది. దయచేసి వినండి, ఇందులో టైటిల్ సూట్ అనేది ఏ పెండింగ్ లేదు. అతను ఇంజంక్షన్ సూట్ వేసిండు 184 సార్. ఆ కాపీ అని ఇచ్చిండ మీకు. 184/2024 మా మీద ఇంజంక్షన్ వేసిండు. దానికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్ ఉన్నదా? ఏది మీకు ఇవ్వాలి కదా. నేను కూడా చెప్తున్నా, ఇది మొత్తం 149 ఎకర్స్ మా తాత వెంకట్రామరెడ్డి పేరు మీద ఉన్నదని చెప్తా. అది మీరు రాసుకుంటారు. తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే లేదురా బాబు నీ దీని మీద ఉన్నదని చెప్తారు. అది అవును, పర్మనెంట్ ఇంజంక్షన్ వేసిన సంబంధం లేదు. కానీ అమ్మా, నేను దిశ రిపోర్టర్ కిరణ్, రండి సార్ ప్లీజ్. ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్లాట్లు, సొమ్ము, సంపాదించుకున్న సొమ్ము. మీడియా అనేవాడు కూడా ఎప్పుడు కూడా పేదల పక్షాన, నిజం పక్షాన ఎవరు మాట్లాడతారు. గుడ్, వెరీ గుడ్. ఆయన కౌన్సిల్ అడ్వకేట్
ఆయన ఏం కొట్లాడుతున్నాడో ఆయనకేం మాకు సంబంధం లేదు. బట్ ఇన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మీరు ఈ గత 7 వారాల నుంచి తిరుగుతున్నారు, 9వ వారం తిరుగుతున్నారు. మీరు ఏం చేసిరు? సర్వే ఆపేసారు. మీరు సర్వే ఆపేసారు. తర్వాత ఆయన ఏం చేసిందంటే నా దగ్గర జడ్జిమెంట్స్ ఉన్నాయని రిటర్న్లో కలెక్టర్ గారికి లోకల్ ఎంఆర్ఓకి లెటర్ పెట్టింది. ఫైనల్ జడ్జిమెంట్స్ ఉన్నాయని నంబర్స్ ఇచ్చింది, కాపీలు ఉన్నాయి. ఏది క్లారిఫికేషన్ ఏదైతే ఎంఆర్ఓ రిజెక్ట్ చేసిందనే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చింది. నేను ఆల్రెడీ ఫైనల్ నేను జడ్జిమెంట్లో నేను గెలిచిన నాకు ఆఫీస్ను కరెక్ట్గా వెరిఫికేషన్ చేయకుండా ఇట్లా జరిగిందనేది ఓరల్. Purchased of the land as an agricultural land 47 acres 25 guntas from survey number 739 to 742. You know that thing. దాని తర్వాత శివరెడ్డి గారు, అర్షియా అక్రమ్ గారు లోక్ అదాలత్ అవార్డులో ఐ జస్ట్ టెల్ యూ ద ఆర్డర్ నంబర్. సార్కి క్లారిటీ వస్తే క్లారిటీ ఇస్తాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, తమకు మొత్తం క్లారిటీ ఇచ్చిన తర్వాత సార్ ప్లీజ్ గివ్ మీ దట్ ఆర్డీ ఆర్డర్ సార్. దిస్ బండల్ ఇస్ సో బిగ్. లోక్ అదాలత్ కాదు సార్, అది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. సార్ ఏం ఛాలెంజ్ చేసినామంటే కిరణ్ సార్, what we have challenged sir, this mutation is illegal mutation sir. This is a residential land, this is not an agricultural land sir. You have your tahsildar have mutated is at an agricultural land in the revenue records. It is completely illegal to mutate residential land again as an agricultural land. In the year 2010 what RDO order I'll read out, I'll give you that paper itself. 2010 లో వచ్చిందండి. 2009 లో సార్ నేను తమరికి సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ గివ్ యూ దట్ ఆర్డర్ కాపీ. నేను ఇప్పుడు తమరికి ఇస్తాను. 2010 లోనే రెవెన్యూ రికార్డ్స్కి వెళ్ళి ఆయన మొత్తం ల్యాండ్ 47 acres 25 గుంటాస్ మొత్తం డిలీట్ అయింది. ఇవాళ కూడా ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నారండి? 47 acres 25 గుంటాస్ ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. నేను 2010 లోనే ఆయన రెవెన్యూ రికార్డ్స్కి ల్యాండ్ తీసేసిన పేరు, నాట్ ఈవెన్ అ సింగిల్ ల్యాండ్. ఇప్పుడు కూడా రెవెన్యూ రికార్డులో చూడండి ఒక్క సింగిల్ ల్యాండ్ లేదు. దాని తర్వాత రీసెంట్ గా 2021 లో మమ్మల్ని పార్టీ చేయకుండా మేము డిలీట్ చేసాము. శివరెడ్డి డిలీటెడ్ హిస్ నేమ్. ఆర్డీఓ ముందట ఆయన 200 స్క్వేర్ యార్డ్స్ ఒక 450 గజాలతోని ఇది మొత్తం ఇల్లీగల్, ఇట్లా ముటేషన్ ఇల్లీగల్ అని చెప్పి 2010 లో 47 acres 25 గుంటాస్ డిలీట్ అయిపోయింది. దాని తర్వాత సార్ అంటున్నారు 2021 లో ఆయన ఒక రిట్ పిటిషన్ వేసుకున్నాడు సార్. సార్ జస్టిస్ అభిషేక్ రెడ్డి ముందట 33762 ఆఫ్ 2021 ఒక రిట్ పిటిషన్ వేసుకున్నారు. మేము 33672 ఆఫ్ 2021 మళ్ళీ ఆయన రిట్ పిటిషన్ వేసుకున్నారు. ఏమని రిట్ పిటిషన్ వేసుకున్నారు? లేదు సార్ నేను 2007 లోనే ఒక అప్లికేషన్ ఇచ్చిన తహసీల్దార్ ముందట, ఇప్పుడు కూడా నేను రీసెంట్ గా 2021 లో కూడా ఇచ్చాను నా పేరు ముటేషన్ చేయని చెప్పి. ఏమంటున్నారు ఆయన? సర్వే నంబర్ 739 to 42 అంటున్నారు. కానీ ఆ జస్టిస్ అభిషేక్ రెడ్డి ముందట ఏమని రిట్ పిటిషన్ వేసుకున్నారంటే సర్వే నంబర్ 739/A, సర్వే నంబర్ 740/A. I have total land of 3 acres 2 guntas, 1 acre 7 guntas. His name was deleted. 47 acres 25 guntas అంటున్నారు కదా, 2010 లో డిలీట్ అయింది. దానికి మళ్ళీ జస్టిస్ అభిషేక్ రెడ్డి సార్ ముందట సప్రెస్ చేసుకొని ఆ అప్లికేషన్ వేసుకుంటే జస్టిస్ అభిషేక్ రెడ్డి ఏం చేశారంటే డిస్పోజ్ ఆఫ్ చేసేసారు. సరే ఎంఆర్ఓ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇలా అప్లికేషన్ కన్సిడర్ చేయని చెప్తే ఆ అప్లికేషన్ మీరు రాసింది కరెక్ట్ సార్. మీరు రాసింది ఎప్పుడు నోటీస్ ఇచ్చిరు కాబట్టి నోటీస్ ఇవ్వలేదు మిస్టర్ కిరణ్. మన దగ్గర ఫోన్ లో మాట్లాడేది వింటలేరు మీరు. నేను నోటీస్ ప్రిపేర్ చేసుకున్నా, సంతకం చేయలేదు, మీకు పంపుతున్నా. నోటీస్ కూడా పంపడం జరిగింది, పంపలేదు. అందరి సమక్షంలో చెప్పింది. ఇప్పుడు చూపెట్టిన నేను దాంట్లో ఏమైనా గుండె రెక్టిఫికేషన్స్ ఉన్నాయి, దాంట్లో సంతకం లేదు, మేము పంపినట్టు కాదు. మీరు మా తరపున వస్తున్నారని చెప్పినప్పుడు ఇంట్లో ఏమైనా రెక్టిఫై చేసి మా ఫేవర్లో ఏమైనా రాయాలా అడిగినా నేను అడగడానికి మీకు పంపినది అది. మీరు దాన్ని వక్రీకరించవద్దు. మీకు పంపింది నేనేంటిది? మీకు నేను పంపింది ఏంటిది? మీకు నేను పంపింది ఏంటిది? నోటీస్ సంతకం ఉన్నదా? మరి ఎట్లా? మీరు మీ నోటితో మీరు ప్రజల పక్షాన మాట్లాడతారంటున్నారు కదా. మీరు ఏమన్నారు? మిమ్మల్ని నేను అడిగినా. అవును వినండి, మీకేం పంపించాను దాంట్లో నేను అరే నువ్వు చెప్పినావు కదా ఏమైనా ఉంటే నేను దాంట్లో ఇంకా యాడ్ చేస్తా సార్ మాట్లాడదామని అన్నారా? అరే సరే మీ జడ్జిమెంట్ ఏదో ఇవ్వు. దాన్ని ఎక్కడ ట్యాగ్ చేసి నేను చెప్తా. అదే 20498 ఆఫ్ 2011 जजमेंट का भी निकालो उसको टैग करें।
ఇంటర్వ్యూ మాట దీంట్లో మీకు ఎవరిదైంది నాకు చెప్పండి. మీరు చెప్పండి సార్, మీరు advocate మీ language లో చెప్పండి. ఓకే సార్. మీరు ఏం చెప్పారో 2511 of 2011 సార్ ఆర్డర్లు ఉన్నాయి. Sir, in the order WP number 253/2023, the dated typographical error corrected and corrected as hence there shall be interim direction to the respond number 5 and 6. Respond number 5 and 6 evaru Vijay Bhaskar and A Venkatesh, not to interfere with the peaceful position and enjoyment of the lands of the petitioners. That is, Vinandi, open peaceful position of the open plot 1620 admeasuring 200 square yards. Survey number 743, petition number 1, and open plot 1257 admeasuring 200 square yards in survey number 743, petition number 2, situated at so and so, until further orders. In the place of hence there shall be interim direction, respondent 5 and 6 not to interfere with the peaceful position and enjoyment of the petitioner's land, admeasuring 3 acre 20 guntas, so and so, and situated at Koramula village, in the further orders. దీని తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు 2511 కు అటాచ్ చేసిన ఒకటి, దీని తర్వాత 12/9 తర్వాత వచ్చిన ఆర్డర్ ఏది మీ దగ్గర? ఎప్పటి వరకు ఉన్నది ఇది? 12/9/2023 తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఆర్డర్ నేను పెట్టినా ఇగో ఇందులో ఉన్నది ధరండి. అది ఆర్డర్, అది నాట్ జడ్జిమెంట్. మరి జడ్జిమెంట్ జడ్జి గారు ఇచ్చినట్టు కదా. అదే సార్ జడ్జిమెంట్ అంటారు కదా, సర్వే నెంబర్ ప్లాట్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ప్లాట్స్ అని అన్నారు కదా, ఆ ప్లాట్లలో రావద్దని జడ్జిమెంట్ వచ్చింది కదా, ఆ జడ్జిమెంటే కదా సార్. ఎస్ మిస్టర్, ఇది తర్వాత 311 ఆర్డర్ ఒకటి చదువుకుంటారా మీకు ఆయన ఫేవర్లు